హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతున్న ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వెరీ రీసెంట్గా ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. మనము ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనము 300 అసిస్టెంట్ పోస్టు రిక్రూట్మెంట్ అని మనకి హెడ్డింగ్ అయితే ఉంది. వెరీ రీసెంట్ అప్లికేషన్ అనమాట. 14th December 2023 ఆ రోజు వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి. అసిస్టెంట్ పోస్టులు 300 అనమాట. ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. మనకి ప్రస్తుతానికి మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుందాం. ఆంధ్రాలో 8 పోస్టులే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. సో ఆంధ్ర తెలంగాణ కొంచెం తక్కువే అని అనిపించవచ్చు. తర్వాత మనకి శాలరీ చూసుకుంటే 22,000 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్లో మనకి చదవడము, రాయడము, మాట్లాడడము వస్తే చాలు. తర్వాత ఏజ్ చూసుకోవచ్చు. ఏజ్ 21 years మినిమము, మ్యాక్సిమం 30 years. తర్వాత ఇక్కడ మిగతా డీటెయిల్స్ కింద అయితే ఉన్నాయి, చూద్దాము. తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అందరికీ 1000 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా 16th December నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 6వ తేదీ January 2024. సో మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ 10 days ముందే మనకు ఎగ్జామినేషన్కి 10 days ముందే మనకు ఇంటిమేషన్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రొబేషనరీ పీరియడ్, ఒకవేళ న్యూగా అపాయింట్ అయ్యే అసిస్టెంట్లకి ప్రొబేషనరీ పీరియడ్ 6 months అయితే ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజరు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో మనకైతే సెలక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వేరియస్ ఏవి టెస్ట్స్ ఉంటాయో ఇక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 marks, 40 questions 50 marks. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 50 marks. న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 50 marks. జనరల్ నాలెడ్జ్ అండర్ జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది, 40 questions 50 marks. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 50 marksలో ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్కి 250 మార్క్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. టోటల్ ఇది ఆన్లైన్ టెస్ట్ అనమాట. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రాలో చీరాల, శ్రీకాకుళము, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరంలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత తెలంగాణ స్టేట్ చూసుకుందాం. హైదరాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మంలో తెలంగాణ స్టేట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్గా ఇవే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే మనకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ జాబ్స్కి అయితే ట్రై చేస్తుంటారు, బ్యాంక్ జాబ్స్ కానీ, మనకి ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ పోస్టు, ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టు, ఇలాంటి జాబ్స్కి అయితే మామూలుగా స్టూడెంట్స్ ట్రై చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఇది యూస్ చేసుకోండి. ఒకవేళ మంచిగా ఆన్లైన్ టెస్ట్లో కానీ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే, పోస్టులు తక్కువ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఎక్కువ మార్కులు వస్తే తొందరగా మనకు సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో టెస్ట్ అయిపోయాక మనకి ఆన్లైన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయిపోయాక తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ని బట్టి ఆన్ బోర్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం ప్రయత్నం చేయండి ఎవరైతే చేయాలనుకుంటున్నారో. ఏజ్ని బట్టి మనం చూసుకొని ప్రయత్నం చేయండి. సో మేజర్గా ఇక్కడ ఎక్కువ పోస్టులు కర్ణాటకకు అయితే ఉన్నాయి. కర్ణాటకలో 32 పోస్టులు ఉన్నాయి. కేరళకు సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. సో మహారాష్ట్ర 23, మధ్యప్రదేశ్ 10, తర్వాత రాజస్థాన్ 21, తమిళనాడు 78 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ దీని ప్రకారం చూసుకొని ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోండి. లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లస్ ఆన్లైన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చూసి అప్లై చేసుకోండి. రేపటి నుంచే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూస్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. గుడ్ బై.